ముగ్గురు 9th క్లాస్ పిల్లలు చంపేశారండి అహ్మద్ అన్నయ్యని. అంటే దాని పునాది ఎక్కడుంది? అప్పటికప్పుడు వచ్చింది కాదు, అది పెంపకంలో తేడా ఉంది అక్కడ. కాబట్టి ఒక తత్వవేత్త ఏమంటాడంటే, నాకు ఒక ఉత్తమ తల్లినివ్వండి, నేను ఉత్తమ సమాజాన్ని నిర్మిస్తానంటాడు. తల్లి ఒడి మొదటి బడి అండి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విలువలు, దైవభీతి గురించి నీతి కథలు ఇవన్నీ చెప్తూ ఉండాలి. వారి చేత దాన ధర్మాలు చేపిస్తూ ఉండాలి. వారిని మంచి మార్గంలో పెంచాలి. వారిని కంట కనబెడుతూ ఉండాలి, మా పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి. ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించినట్లయితే ఒక ఉత్తమ సమాజాన్ని మనం సమాజానికి అందించవచ్చు. ఒకవేళ సమాజం బాగలేదనుకోండి, నష్టం ఎవరు పోతారు? మనమే పోతాం. ఇప్పుడు సమాజంలో అందరూ తాగుబోతులు, సమాజంలో అందరూ తిరుగుబోతులు, సమాజంలో అందరూ వ్యభిచారం చేసేవాడు ఉన్నారు. మనకెందుకులే అనుకున్నాం అనుకోండి, ఆ సమాజంలో మన పిల్లలు కూడా వెళ్తారు. కాబట్టి మన సమాజం మన బాధ్యత అనేది కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా పుణికిపుచ్చుకోవాలి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగలేదనుకోండి, చాలా మంది ఆలోచన ఏంటంటే, మా ఇల్లు కాదు కదా కాలేజీ, ఎక్కడో ఊరు బయట అంట అనుకుంటాం. ఆ ఊరు బయట ఇల్లు కాలినప్పుడే వెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఆరిపేసాం అనుకోండి, మనం ఏంటి వరకు ఆ మంటలు రావన్నమాట. కాబట్టి దాన్ని ఆర్పే ప్రయత్నం మనం చేయాలి.